ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. వారి ప్రాంత వనరులు, అవకాశాన్ని బట్టి పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే ప్రస్తుత వర్షాకాలం జీవాలకు కొంత గడ్డుకాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ గుంటల్లోని నీటిని తాగుతూ జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గొంతువాపు, పీపీఆర్, మసూచి వంటి వ్యాధులు సోకి జీవాలు చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను తప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. విస్తృత పద్ధతిలో ఆరు బయట ఈ గొర్రెలు మేకలు పెంచేవారికి ఈ వర్షాకాలం నిజంగా చెప్పాలంటే గడ్డు కాలమనే చెప్పాలి. ఈ వర్షాకాలంలో ఈ గొర్రెలు మేపటానికి పొలాలు ఏవి అందుబాటులో ఉండవు. ఎందుకంటే అన్ని పొలాలు కూడా పంటలతో నిండిపోయి ఉంటాయి. దీని మూలంగా ఈ మేత దొరకడం కోసం ఎక్కువగా ఈ జీవాలని వలసలకి తీసుకుని వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో కొత్తగా మొలిచిన ఈ గడ్డిని ఈ గొర్రెలు తిన్న వెంటనే వీటికి చిటుక వ్యాధి, గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం అనేది ఈ కాలంలో ఉంటుంది. ఈ వర్షాకాలానికి ప్రారంభానికి ముందే నట్టల నివారణ మందుల్ని వేయించుకోవాలి. నట్టల నివారణ మందులు ఇచ్చిన 3 రోజుల తర్వాత చిటుక వ్యాధి ఈటీ టీకాని ముందుగా వేయించాలి. ఈటీ టీకా వేయించిన తర్వాత ఈ జబ్బవాపు, గొంతువాపు అనేది అన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో అయితే ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో జబ్బవాపు, గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయిస్తే మంచిది. తర్వాత వర్షాకాలంలో ఎక్కువగా సోకే రెండవ వ్యాధి ఏంటంటే పీపీఆర్, పారుడు వ్యాధి. ఈ పారుడు వ్యాధి ఈ వర్షాకాలంలో గాలిలో ఉన్న ఈ తేమ ఎక్కువగా ఉండడం మూలంగా, వర్షపు జల్లులకు ఎక్కువ తడవడం మూలంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈటీ టీకా వేసుకున్న 15 రోజుల తర్వాత ఈ పీపీఆర్ టీకాలని వేయించాలి. 3 మాసాల వయసులో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నింటికి కూడా ఈ పీపీఆర్ టీకాలని వేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పీపీఆర్ టీకాలు వేసిన 21 రోజుల తర్వాత నీలి నాలుక వ్యాధి నిరోధక టీకాలు అనేవి ఇప్పించాలి. చివరిది ఇంకొకటి మసూచి వ్యాధి టీకాలు. ఇందులో గొర్రెలకైతే షీపాక్స్ టీకాని, మేకలకైతే గోట్ ఫాక్స్ టీకాని వేయించితే చిటుక వ్యాధిని నిర్మూలించినట్లయితే గొర్రెల్ని మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ ఈ నీళ్ళు తాగడం మూలంగా కాక్సిడియోసిస్, అదేవిధంగా ఈకోలై వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుభ్రమైన త్రాగునీరు ఈ గొర్రెలకు అందేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గొర్రెలు ఎప్పుడు కూడా ఈ పగలు రాత్రి కూడా ఈ ఆరు బయట ఉంచడం వల్ల తేమ ఎక్కువగా సోకటం వల్ల ఊపిరితిత్తుల్లో ఈ చెమ్మ చేరి సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల అనేక వ్యాధులు, వాటితో పాటు ఈ న్యూమోనియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన ఈ గొర్రెల్లో జలుబు, దగ్గు, అదేవిధంగా ముక్కు నుండి చీము కారటం, తర్వాత ఎగశ్వాస రావటం గమనించవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ గొర్రెలకి ఈ స్ట్రెప్టోపెనిసిలిన్ ఇంజెక్షన్స్ కానీ, లేదా జెంటామైసిన్ కానీ, లేదా ఎండ్రోఫ్లెక్సిన్ ఇంజెక్షన్స్ కానీ ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెల్ని సెపరేట్ చేసి ఈ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. మిగతా వాటికి సోకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరు బయట మేపే వాళ్ళు కూడా రాత్రిపూట పొడిగా గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చే ఈ పాకల్లో ఉంచినట్లయితే ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో నేలంతా కూడా చిత్తడిగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఇవి ఈ బురదలో నిల్చోవటం వల్ల ఈ కాళ్ళకి పుండ్లు ఏర్పడతాయి. ఈ వీటిని ఈ కాపర్ సల్ఫేటు లేదా పొటాషియం పెర్మనేట్ కలిపిన ద్రావణంతో ఈ కాలుని క్లీన్ చేసినట్లయితే ఈ ఫుట్ రాటు లేదా ఈ కాలిపుండ్లు వ్యాధి రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో పశుగ్రాసం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పచ్చగడ్డి ఎక్కువగా మేపినట్లయితే వీటిల్లో ఈ పారుడు సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పీచు పదార్థం అందే పదార్థాలు కూడా వీటికి ఇవ్వాలి. ప్రతి జీవానికి కనీసం 100 గ్రాముల సమీకృత దానా ఇచ్చినట్లయితే ఈ పీచు పదార్థము, అదేవిధంగా కావలసిన పోషకాలు ఈ గొర్రెలకు అంది మంచిగా ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మనకి ఈ చుట్టుగాగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తొరకల వర్షాలు కురిసిన తర్వాత మొలిచిన ఈ గడ్డిని తింటే ఇవి వస్తుంది. కాబట్టి లేత వయసులో ఉన్న గొర్రెలు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల్ని
అప్పుడే మొలిచిన పచ్చగడ్డిపై మేపకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎంతో కొంత ఈ పాత్రగడ్డి అంటే సైలేజ్ గడ్డిని కూడా ఇచ్చినట్లయితే కూడా ఈ సమస్యను కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. శాలల్లో పూర్తిగా ఉంచి మేపే వాళ్ళు కూడా వర్షాలు పడేటప్పుడు ఈ జల్లులు షెడ్ లోపలికి రాకుండా అవసరమైనంత మేర ఈ పరదాలని చుట్టుపక్కల కట్టి ఉంచితే మంచిది. అదేవిధంగా ఈ గడ్డి కానీ తడిచిపోయినట్లయితే దీంట్లో బూజు చేరి అఫ్లోటాక్సిన్ ప్రభావం వల్ల కూడా గొర్రెల్లో కాలేయపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దానా దినుసుల్ని అదేవిధంగా గడ్డిని కూడా తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టూ కూడా వీటికి ఈ క్రిములు చేరకుండా ఉదయం సాయంత్రం కూడా ఈ నీటి కుండల్ని పరిశుభ్రం చేయాలి. ఈ విధంగా వర్షాకాలంలో ఈ జీవాలు పెంచేవాళ్ళు కనీసమైన ఈ జాగ్రత్తలు తీసుకోవటం, టీకాల నియమావళి అదేవిధంగా నట్టల మందులు ఇవ్వటం అనేది జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే ఈ వర్షాకాలంలో ఈ గొర్రెలు జీవాల పెంపకంలో అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.